హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం OnePlus 13T ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. ఈ మొబైల్కి సంబంధించిన మొత్తం స్పెక్స్ తో పాటు ప్రైస్ డీటెయిల్స్ కూడా చూద్దాము. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.32 ఇంచెస్ ఫ్లాట్ 80 LTPO 1.5K OLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 2640x1216 పిక్సెల్స్ ఉంటాయి అన్నమాట. అలాగే 1600 nits వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 4500 nits వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 3840Hz PWM డిమ్మింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏమనుకున్నారంటే ఇప్పుడు OnePlus 13 ఉంది కదా మొబైల్, సేమ్ దాండాగానే ఉంటుంది అనుకున్నారు, అన్ని కెమెరాస్ కానీ అన్ని. సో బట్ చిన్న చిన్న మార్పులు అయితే చేసిరు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. మీరు అందరు ఏమనుకున్నారంటే OnePlus 13 మొబైల్ ఉంది కదా మన ఇండియాలో లాంచ్ అయింది, సేమ్ అదే మొబైల్ని చిన్న సైజులో ఇస్తారనుకున్నారు, బట్ చిన్న చిన్న మార్పులు అయితే చేసిరు అనమాట, అది గుర్తుపెట్టుకోండి. సో కొద్దిగా డౌన్ గ్రేడ్ అయితే దీన్ని తీసుకొచ్చారనమాట. మరి మన ఇండియాకి వస్తుంది ఈ మొబైల్ ఖచ్చితంగా. నాకు తెలిసి OnePlus 13Tగా తీసుకొస్తారా, OnePlus 13S తీసుకొస్తారా అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే మనం మే లాస్ట్లో కానీ జూన్లో కానీ ఖచ్చితంగా మన ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 6260 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, కెమెరా సెటప్ చూసుకున్న ఫ్రంట్ సైడ్ దీనికి 16 మెగాపిక్సెల్ ఇచ్చారు, దానికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX 480 సెన్సార్తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మొత్తం తీసేశారు, గుర్తుపెట్టుకోండి. అసలు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్సే లేదు దీనికి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX 906 సెన్సార్ ఉంటుంది విత్ OISతో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ JN5 సెన్సార్ ఉంటుంది. ఇది టెలిఫోటో లెన్స్ అనమాట. 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇది OISతో వస్తుంది. OIS అంటే తెలుసు కదా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, గుర్తుపెట్టుకోండి. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే Android 15తో వస్తుంది. ఆక్సిజన్ OS 15 మీద వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంటుంది. డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GPS సపోర్ట్ ఉంటుంది. క్విక్ బటన్ ఆప్షన్ కూడా దీనికి ఉందన్నమాట. Wi-Fi 7, Bluetooth 5.4K, NFC సపోర్ట్ ఉంటుంది. IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంటుంది. USB Type-C వస్తుంది. ఇక్కడ IP65 రేటింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా IP68, IP69 లేదు, IP65 మాత్రమే ఇచ్చారు. కొద్దిగా నాకు డిసప్పాయింట్ అనిపించింది. ఓకేనా, IP68 ఇచ్చినా బాగుండు అనిపించింది. ఓకేనా, IP65 ఏంటంటే జస్ట్ చిన్న చిన్న చినుకులు పడితే సర్వే అవుతుంది, కానీ మొత్తం వాటర్లో తీసుకుపోయి పెడితే సర్వే కాదు. సో కాబట్టి IP68 ఇస్తే బాగుండు అనేది నా అభిప్రాయం అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే 8.15 mm థిక్నెస్ ఉంటుంది. 185 grams అయితే మొబైల్ వెయిట్ ఉంటుంది అనమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ మొత్తం స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి, ఏమైనా మిస్ అయినాయి కూడా. ఇంపార్టెంట్ అయితే నేను చెప్పిన. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ అయితే చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 39,800 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 44,400 రూపాయలు అయితే పెట్టారు. ఇక్కడ 16GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 42,100 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. ఇంకా హై అండ్ వేరియంట్ కూడా ఉన్నాయి. అవన్నీ మొత్తం ప్రైస్ డీటెయిల్స్ ఒకసారి స్క్రీన్ మీద చేస్తున్నా చూడండి. ముంగట ఉన్న బేస్ మోడల్స్ ప్రైజెస్ అయితే నేను చెప్పాను అనమాట. ఇక ఈ మొబైల్కి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా ఏంటంటే మన ఛానల్లో ఇంకా చాలా మొబైల్ అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. సో అవి మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అయినా మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనల్ని ఫాలో చేయొచ్చు.